సత్యవతికి చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు కలిగారు. శంతనుడు పరమపదించిన తరువాత పెద్దవాడైన చిత్రాంగదునికి పట్టాభిషేకం జరిపించాడు భీష్ముడు. చిత్రాంగదుడు బలమద గర్వంతో విర్రవీగి ఒక గంధర్వుని చేతిలో అంతమయ్యాడు. పుత్రశోకంతో ఉన్న సత్యవతిని ఓదార్చి రెండవ కుమారుడైన విచిత్రవీర్యునికి పట్టాభిషేకం జరిపించాడు భీష్ముడు. కాశీరాజు తన కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించాడు. భీష్మునికి ఆహ్వానం పంపలేదు. ఆగ్రహంతో భీష్ముడు కాశీరాజ్యంపై దండయాత్ర చేసి అంబ, అంబిక, అంబాలికలను తీసుకువచ్చాడు. అంబ సాళ్వదేశ రాజును ప్రేమించిందని తెలుసుకుని సాళ్వప్రభువు వద్దకు పంపాడు. అతను తిరస్కరించగా ఆమె తిరిగి వచ్చి భీష్ముని వివాహమాడమంది. భీష్ముడు తన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు. ఆమె ఆగ్రహించి భీష్ముని మీద పగ సాధించడానికి తపస్సు ప్రారంభించింది. అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునితో వివాహం జరిపించాడు భీష్ముడు. విచిత్రవీర్యుడు చెడు అలవాట్లకి బానిసై క్షయరోగం బారిన పడ్డాడు. వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది. సత్యవతి వంశాంకురాన్ని ఇమ్మని భీష్ముని ప్రాధేయపడింది. భీష్ముడు అందుకు నిరాకరించాడు. పోనీ రాజ్యాధికారం వహించమంది. అందుకూడా భీష్ముడు తిరస్కరించాడు. మిత్రమా, మన విద్యాభ్యాసం నేటితో పూర్తయింది. అవును మిత్రమా. మళ్ళీ మనం ఇక మన జీవిత గమనంలో మళ్ళీ ఎప్పుడు కలుసుకోగలమో ఏమో. దాందే ఉంది మిత్రమా, మనసులో ఉండాలే కానీ ఎప్పుడైనా